శ్రీనివాస్ రెడ్డి ధ్వజం. రాష్ట్రంలో 24 లక్షల మంది రైతులకు రుణమాఫీ జరిగిందని, దీంతో లక్షలాది మంది రైతు కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తుందని, అయితే గత 10 ఏళ్లుగా ప్రజల మధ్య ఉండకుండా ఫామ్ హౌస్ కి పరిమితమైన నాయకులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 9 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేయడం ఏంటని ఆశ్చర్యానికి గురై కడుపు మంటతో కేటీఆర్, హరీష్ రావులను విమర్శలు చేస్తున్నారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయడం జరుగుతుందని, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మాదిరి కాకుండా అధికారులు కూడా నిరంతరంగా పనిలో నిమగ్నమై ఉన్నారని ఆయన తెలిపారు. కానీ రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉంటే కేటీఆర్, హరీష్ రావులు మాత్రం కడుపు మంటతో ఉన్నారని, 9 నెలల వ్యవధిలో ఇంత పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎలా చేసింది అని దిక్కుతోచని స్థితిలో కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా వాటన్నిటినీ అధిగమిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజాపాలన కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. ఓకే సార్, అమ్మా మీరు కొంచెం ఎన్నికూడండి అమ్మా. వచ్చేయాలమ్మా, మీరు సైడ్కి వచ్చారు. వచ్చేయండి వచ్చేయండి, ఇక్కడ తిరిగమ్మా. అమ్మా ఇట్లా తిరిగి ఇట్లా తిరిగి వచ్చేయండి. వచ్చేయండి. పార్వతమ్మ బొక్కవల్పల్లి ముందుకు రానమ్మా. పార్వతమ్మ, తెలుగు పార్వతమ్మ. వచ్చేయండమ్మా. బోయ రానమ్మా, బోయ రానమ్మా. అరే వస్తున్నా. ఓకే సార్, ఆకండమ్మా, వచ్చేయండి, తొందరగా వచ్చేయండి. ఆకండి, వచ్చేయండి, ఇక్కడ వచ్చేయండి. లక్ష్మి, బైకాకి లక్ష్మి. వచ్చేయండి వచ్చేయండి అమ్మా, ఆకండి, వచ్చేయండి అమ్మా. సార్ అర్జున్ వెంకటమ్మ. ఒక సెకండ్. ఓవర్సీస్ స్కాలర్షిప్ కూడా ఇప్పుడిప్పుడే మొదలుపెట్టినాం. ఇట్లా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మేము ఇచ్చిన 6 గ్యారంటీల పథకాలను అమలు చేస్తాం. వీటన్నింటినీ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ప్రజలను డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ మాది ఏదో కాళ్ళ కింద భూమి పోతూ ఉంది, మాది ఏదో కొంపలు మునుగుతున్నాయంత ఆందోళనకు దిగుతూ ఉన్నారు. రైతులు సంతోషంగా ఉన్నారు, టీచర్లు సంతోషంగా ఉన్నారు, పిల్లలు సంతోషంగా ఉన్నారు, యువత సంతోషంగా ఉంది. మొత్తం తెలంగాణ ప్రజలు ఈరోజు స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకు కావాల్సిన పనులను అధికారుల దగ్గరికి వెళ్ళి, ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అవి పరిష్కారం అయ్యే దిశలో అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పనిచేస్తాం. గతంలో ఎవరికి కూడా అందుబాటులో ఉండకుంటుండే ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఎమ్మెల్యేలు. కానీ ఈరోజు ప్రతి క్యాంపు కార్యాలయం సందడిగా ఉంటుంది. ఏ కార్యక్రమం అమలు జరిగినా కూడా వందలాది మంది క్యాంప్ కార్యాలయం దగ్గరికి వచ్చి, ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి ఫిర్యాదులు ఇవ్వడం, అవి పరిష్కారం దిశగా ప్రభుత్వం, మేము అందరం కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది. 23 లక్షల మందికి ఈరోజు రుణం నుంచి విముక్తి పొందింది రైతు కుటుంబాలు. వాళ్ళ కడుపు మండుతూ ఉంది కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావు. మేము 10 ఏళ్లలో ఇవ్వలేనిది వీళ్ళు 9 నెలల్లో ఎట్లిచ్చిండ్రు అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఒక్కొక్కటిగా మేము అమలు చేస్తున్న తీరు మొత్తం భారతదేశంలోనే తెలంగాణ నెంబర్ 1గా సంక్షేమ పథకాల అమల్లో ముందుకుంది. అధికారులు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళని పనిలో పెడతా ఉంది ప్రభుత్వం. ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు కలెక్టర్లు. గాలికి వదిలేలే
కింది స్థాయి ఎమ్మెల్యేల నుంచి పైన ఉన్న ముఖ్యమంత్రి వరకు అందరూ కూడా నిరంతరం ప్రజల్లో ఉండి ఏమైనా ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్న ముఖ్యమంత్రి లాగా ప్రగతి భవన్లో కూర్చొని దేవుడు ఊరేగింపుకు వచ్చినట్టుగా సంవత్సరానికి ఒకసారి కనబడిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారి పరిస్థితి అట్లా కాదు. ఎల్లవేళలా 24 గంటలు ప్రజల సమక్షంలోనే ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం. పెట్టుబడులను కూడా తీసుకురావడానికి విదేశాలకు వెళ్ళి ఆ పని కూడా చేస్తూ ఉంటాం. అన్ని రకాలుగా తెలంగాణను ముందుకు తీసుకుపోవాలి, నెంబర్ 1 స్టేట్గా తెలంగాణ ఉండాలన్న ఆలోచనతోటి మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది, మా ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు, ఎమ్మెల్యేల మేమందరం కూడా పనిచేస్తూ ఉన్నాం.